గుడి అంతా చెకింగ్ అయిపోయింది జడి, మొత్తం క్లియర్గా ఉంది. ఇక్కడే మూమెంట్ లేదు. నా గెస్ ప్రకారం ఈ పార్టీకి మీనన్ వాళ్ళు వచ్చేసిండాలి కేడి. కార్లో వస్తే రమ్య అండ్ టీంని దాటుకుని రావాలి, నడుచుకుంటూ వస్తే కిరణ్ అండ్ టీంని దాటుకుని రావాలి. కొత్త ప్లాన్ వేసుకుని రావడానికి కొంచెం టైం పడుతుందిలే జడి. మీనన్ ఇన్వాల్వ్ అయ్యాడంటే ఇంకేదో మనకి తెలియకుండా జరుగుతుంది కేడి. అది మన కళ్ళ ముందే జరుగుతుంది కానీ మనకి తెలియడం లేదేమో అనిపిస్తుంది. ఏం మాట్లాడుతున్నావు జడి? అంటే మీనన్ వాళ్ళు మనల్ని చంపడానికి వేరే ప్లాన్ వేస్తున్నారంటావా? అదే అనిపిస్తుంది కేడి. మనల్ని మాత్రమే చంపడం మీనన్ ప్లాన్ అయితే ఎంతమంది జనాల్లోకి ఎందుకు పిలిపిస్తాడు? అదే ప్లేస్ కి మినిస్టర్ ఎందుకు పిలిపిస్తాడు? ఇక్కడికి మనల్ని చంపడానికి వాళ్ళు నేరుగా రావడం లేదు, ఇంకేదో ప్లాన్ చేస్తున్నారు. ఏదో పెద్దగా ప్లాన్ చేస్తున్నారు. నమస్కారం అండి. నమస్తే. నమస్కారం సార్. నమస్తే అండి. హాయ్ జేడి, ఎలా ఉన్నావు? బాగున్నాం సార్. మీ మొహం ఏంటి సార్ వాడిపోయినట్టుంది? ఈ మధ్య ఏమైనా డీహైడ్రేషన్ అయ్యి కళ్ళు తిరిగి పడిపోయారా? అంటే ప్రజాసేవలో ఉన్నారు కదా జడి, పాపం హెల్త్ కాపాడుకునే టైం లేదనుకుంటా. అంతే కదా రాయుడు గారు? జేడి, మిమ్మల్ని చూస్తుంటే నాకు జాలేస్తుంది. ఏ మనిషికైనా చావు పుట్టుకలు ఆ దేవుడు నిర్ణయిస్తాడు అంటారు, కానీ మీ చావు మాత్రం నా కొడుకు మీద చేయి వేసిన రోజే ఫిక్స్ అయిపోయింది. ఎవరికి దక్కని అదృష్టం మీకు దక్కుతుంది. ఏంటో తెలుసా? ఏంటి? మీరెప్పుడు చనిపోతున్నారో మీకు తెలియడం కరెక్ట్గా ఇంకో 33 నిమిషాల్లో మీ ఇద్దరూ చనిపోతున్నారు. నా కొడుకు మీకోసం ఎలాంటి ప్లాన్ చేశాడో మీరు కనిపెట్టలేరు జేడి. మీ మొహాల్లో చావు కల కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. చచ్చే ముందు నువ్వు నా కొడుకు మొహాన్ని గుర్తు చేసుకో జేడి. వచ్చే జన్మలో కూడా ఆ మొహం గుర్తొస్తే భయపడిపోవాలి. ఎందుకు నవ్వుతున్నారు? కామెడీ సినిమా కంటే ఎక్కువ జోకులుంటే నవ్వరా మినిస్టర్ గారు? అవును, ఇందాకేంటి మీ కొడుకు ఏం ప్లాన్ చేశాడో నాకు తెలీదు అన్నారు. కొంపదీసి మీరు మాట్లాడింది మీనన్ గురించైతే కాదు కదా? ఏంటి షాక్ అయ్యారా? మీనన్తో చేతులు కలిపి మీ కొడుకుని ఫారెన్ పంపిద్దాం అనుకున్నారు, కానీ మీ కొడుకు నన్ను చంపి కాని వెళ్ళనంటే మమ్మల్ని ఇక్కడికి పిలిపించారు. ఇదేనా మీ మాస్టర్ ప్లాన్? ఈ మాత్రం ప్లాన్ తెలుసుకోవడానికి మేం అవసరం లేదు మినిస్టర్ గారు. మా స్టేషన్లో రైటర్గా పనిచేసే కానిస్టేబుల్ కూడా కనిపెట్టగలడు. అలా సీరియస్ అవ్వకండి మినిస్టర్ గారు. జనాలు చూస్తే పోలీసులతో గొడవ పడుతున్న మినిస్టర్ అని పొద్దున్నే హెడ్లైన్స్ లో వచ్చేస్తుంది. అవినాష్ ని మీరు అనుకున్నట్టు ఫారెన్ కి పంపించాల్సింది, కనీసం ప్రాణాలతో అయినా ఉండేవాడు. ఇప్పుడు చూడండి, మీ కళ్ళ ముందే చావబోతున్నాడు. ఇప్పటికీ మించిపోయిందేం లేదు. చేసిన తప్పు ఒప్పుకుని లొంగిపోమని చెప్పండి, కనీసం జైల్లో అయినా బ్రతికుంటాడు. ఏంటి, నా కొడుకును చంపుతారా? ఇదే గుడి ముందు మీ ఇద్దరిని పాతేస్తాడు నా కొడుకు. రాయుడు గారు, మీకు ఈ గుడి కథ తెలుసా? సుమారు 50 ఏళ్ల ముందు ఈ ఊరిని ఒక రాక్షసుడు పట్టి పీడిస్తూ ఉండేవాడంట. ఎవ్వరూ లేని టైంలో ఊర్లోకొచ్చి ఆడపిల్లల్ని ఎత్తుకుపోయేవాడంట. ఒకసారి మాంకాలమ్మ వాడి అరాచకాలు చూడలేక వాణ్ణి ఎదిగో ఇక్కడే చంపి అధపాతాళానికి తొక్కేసిందంట. ఆ విజయానికి గుర్తుగా ఈ గుడి కట్టారు. ఇవాళ అలాంటొక రాక్షసుని ఎదుర్కోపోతున్నాను, అది కూడా ఆ అమ్మవారి ముందు. నిజంగా మీ కొడుకు తప్పించుకోగలడనుకుంటున్నారా?
నేనివాళ ఒక్కదాన్నే కాదు రాయుడు, నాకు తోడుగా అమ్మవారున్నారు. అప్పుడు మంచిని గెలిపించింది, ఇప్పుడు చెడుని ఓడిస్తుంది. నీకొక మాట ఇస్తున్నాను, నీ కొడుకు చచ్చే ముందు చూడబోయేది నన్నే. వచ్చే జన్మలో అయినా ఏ ఆడపిల్ల మీదైనా చెయ్యి వెయ్యాలన్నా వణుకు పుట్టేలా చేస్తా. ఇది నా ప్రామిస్, నా ప్రామిస్, నా ప్రామిస్. లోపలికెళ్ళి వచ్చే జన్మలో అయినా మీ కొడుక్కి మంచి తలరాత రాయమని ఆ అమ్మవారిని వేడుకుంటూ ఉండండి. బయట పని మేము ముగించేస్తాం. వస్తాం మినిస్టర్ గారు. బాయ్. అవినాష్, కుర్రాడివి జేడీతో పెట్టుకుంటున్నావు, జేడీ నీతో ఆడుకుంటుందనుకున్నా. వా, సిటీని ఆడించిన జేడీతో నువ్వు ఆడుకున్నావు. గట్టుడు అవినాష్, జేడీని ఫినిష్ చేశాక నువ్వు నేను కలిసి బిజినెస్ గురించి మాట్లాడదాం, పార్ట్నర్స్ అవుదాం. డీల్ ఓకే బాయ్. నిన్ను చూస్తుంటే జాలేస్తుందిరా. జేడీ జోలికి వెళ్ళినందుకే మా భాయిని పరిగెత్తించి ఓడించింది. నువ్వు జేడీ ఫ్యామిలీ జోలికి వెళ్ళావు. ఇక నీకు సావే. ఇంత పెద్ద గ్యాంగ్ పెట్టుకొని ఈ పెద్ద మనిషి ఏం చేయలేకపోయాడు. ఈ పిల్లోని నమ్మి అందరినీ ఇంత దూరం తీసుకొచ్చాడు. ఆ జేడీ ఎప్పుడు ఎక్కడి నుంచి చంపుతుందని భయంతో చేస్తున్నా. ఏం జరుగుతుందో ఏంటో. చచ్చిపోరా, నీ వల్ల ఎలాగో నాకే ఉపయోగం లేదు. ఈయనకెలా తెలిసింది? చెప్పు డాడ్, జేడీ వాళ్ళు వచ్చారా? రావడం ఏంటి? నిన్ను చంపుతామని బెదిరించి వెళ్ళారు. వాళ్ళ బెదిరింపులకు భయపడి నాకు ఫోన్ చేసావా డాడ్? ఆ జేడీని అంత తక్కువ అంచనా వేయొద్దు. ఇప్పటికే మించిపోయింది లేదు. నువ్వు కార్తీక్ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఆ జేడీ సంగతి నేను చూసుకుంటాను. మీ నాన్న చెప్తుంది కరెక్ట్ అవినాష్. జేడీని చంపడం అంత ఈజీ కాదు. జేడీ ఎవరో చెప్పి నువ్వు వెళ్ళిపో. సిటీ మర్చిపోలేని చావుగా జేడీ చావు ఉండేలా చూసుకునే బాధ్యత నాది. సారీ బాయ్, జేడీ చేస్తే నేను చూడాలనుకోవడం లేదు, నేనే చంపాలనుకుంటున్నా జేడీని. నువ్వు వెళ్ళి దర్శనం చేసుకో డాడ్. జేడీ చావు వార్త విన్నాకే నువ్వు బయటికి రా. రేయ్, ఛ! ఆ జేడీ మా నాన్ననే భయపెట్టింది కదా బాయ్. జేడీకి భయం అంటే ఏంటో చూపిస్తా. చూపిస్తావు. బాయ్, మీ మనిషి రెడీగా ఉన్నాడా? ఉన్నాడు, లొకేషన్కి వెళ్తున్నాడు. వాడికి ఫోన్ చేసి కేడీని చంపేయమని చెప్పండి. ఇక్కడ దీపావళి చేశాక తుపాకీలు పడదాం అనుకున్నాం కదా. టైం లేదు బాయ్. జేడీకి భయం అంటే ఏంటో చూపిస్తేనే ఆ తరువాత మనం తీయబోయే ప్రతి ప్రాణానికి 10 రెట్లు భయపడుతుంది. తన కళ్ళ ముందే అంతా నాశనం అవుతున్నా చూస్తూ ఉండడం తప్ప ఏమీ చెయ్యలేకపోతుంది.